కారు నాలో కారు ఓకే భద్రకాళి ట్యాంక్ పోయినసారి వచ్చి చూసాను. దూరం రండి అమ్మ హెల్ప్ సార్ ఎంటికి రండి సార్ బ్యాక్ సైడ్ ప్లీజ్ ప్లీజ్ అందరూ అనేక ప్రాంతాలు ముంపుకు బలించి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యక్షంగా చూడాలి. ఆ ప్రాంతాన్ని పర్యటించి వారికి భరోసాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారిని ఆదుకునే కార్యక్రమాలను చేపట్టాలి అని ప్రత్యేకంగా ఈరోజు వచ్చి ఏరియల్ సర్వేతో పాటు వరంగల్ పట్టణంలోని అనేక మునిగిన ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ముఖ్యంగా సమ్మయ్య నగర్ ప్రాంతంలో వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారు మనసు చెల్లించిపోయింది. అక్కడ ప్రత్యక్షంగా చూసిన కార్యక్రమాలు చూసి వాటన్నిటినీ ఎలా రాబోయే కాలంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే దాంతో పాటుగా వరంగల్ని ఈ వరదల కంటే 1.5 year క్రితమే అదే ఇన్ఛార్జి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటమే కాకుండా వరంగల్కి కావాల్సిన సమృద్ధిగా నిధులు కూడా ఇచ్చి వాటికి కావాల్సిన కార్యక్రమాలు వివిధ స్థాయిలో ఈనాడు ఉండటానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు. రోజులోనే మాకు 23 సెంటీమీటర్ దాదాపు 20% రెయిన్ఫాల్ మాకు ఒకటే రోజు వచ్చింది సార్. దీనివల్ల సార్ మాకు జిల్లాలో ఉన్న 14 మండలాల్లో దాదాపు 5 మండలాలు 30 సెంటీమీటర్స్ అండ్ అబౌవ్ రెయిన్ఫాల్ వచ్చింది సార్. ఎస్పెషల్లీ భీమదేవరపల్లి మండల్లో సార్ 41 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది సార్. అలాగే హన్మకొండ మండల్లో, కాజీపేట్ మండల్లో అండ్ ధర్మసాగర్ మండల్లో సార్ ఇది 31 సెంటీమీటర్స్ ఈచ్. మోస్ట్లీ సార్ మాకు జిల్లాలో హైయెస్ట్ ప్యాడీ ఎఫెక్ట్ అయిన మండల్స్ మనకి భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, వేలేర్, ధర్మసాగర్ అండ్ హసన్పర్తి సార్. ఇక్కడ టోటల్ జిల్లాలో ప్యాడీ నష్టం దాదాపుగా 35,000 ఎకర్స్కి అంచనా వేయడం జరిగింది సార్. సార్ మనకి జిల్లాలో 3 క్యాజువాలిటీస్ రిపోర్ట్ అయ్యాయి సార్. ఒకటి మనకి లోకల్గా టీవీ టవర్ కాలనీలోనే ఒక పర్సన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డిజైన్ చేసింది పర్ డే 2 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉంటుందని. మనం ఇప్పుడున్న రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మనకున్న వ్యవస్థ అంతా కూడా 24 అవర్స్లో 2 సెంటీమీటర్స్ వర్షం పడుతుంది అనుకొని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేసుకున్నాం. ఇప్పుడు 2 గంటలలో 40 సెంటీమీటర్లు పడుతుంది. గ్రేటర్ వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మొత్తం మీరు కాంప్రహెన్సివ్ డిజైన్ చేయించుకోవాల్సింది. దీనికి బడ్జెట్ ఏమైనా కావాలంటే గవర్నమెంట్ నుంచి మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తాం. మీరు ప్రతిపాదనలే తెచ్చుకోకపోతే గవర్నమెంట్ నుంచి ఇవ్వడానికి కూడా ఏం లేదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూర్చొని ఒక కొలిక్కి వచ్చి సిటీలో వైడనింగ్, రోడ్ల వైడనింగ్ విషయంలో కానీ, నాలాల వైడనింగ్ కానీ, చెరువుల ఎంక్రోచ్మెంట్లు క్లియర్ చేసుకుని ఇది మ్యాక్సిమం చేసుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకుంటే మోర్ ఆర్ లెస్ వరంగల్ సమస్యలు పరిష్కారం అవుతాయి. 13 మండలాల్లో ఆల్మోస్ట్ 10 మండల్స్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ అంటే మోర్ దాన్ 250 మిల్లీమీటర్స్ అంటే 25 సెంటీమీటర్స్ పడడం జరిగింది సార్.
దీంట్లో హైయెస్ట్ రెయిన్ఫాల్ పర్వతగిరి మండల్లో 38 సెంటీమీటర్స్ పడింది సార్. అండ్ నెక్కొండ ఆల్సో ఈక్వల్లీ ఎఫెక్టెడ్ 32 సెంటీమీటర్స్ సార్. సో రూరల్ ఏరియాస్కి సంబంధించి సార్ మాకు ఆల్మోస్ట్ ప్యాడీ అండ్ మెయిజ్ అండ్ కాటన్ అండ్ వెజిటబుల్ క్రాప్స్ కలిపి 1,32,000 acres వరకు ఇనండేట్ అయింది సార్. సో దీన్ని ఇప్పుడు టెంపరేచర్ కండిషన్స్ బేస్ చేసుకొని ఎంత క్రాప్ లాస్ అయింది అనేది ఇప్పుడు ఎస్టిమేట్స్ అనేవి మనం స్టార్ట్ చేసాం సార్. ఆఫ్ GWMC సార్. Sir, mainly there are 3 main nalas flowing through GWMC, sir. Visit chesnamu, sir. Vaddepalli Lake nunchi vachna nala. Second, sir, the one which comes to Bhadrakali Lake. And third, sir, Kattamallanna Chinnavadepalli, that comes in Warangal districts and Vardhanpet constituency, sir, mainly. 1 సెంటీమీటర్ అది క్లౌడ్ బర్స్ట్ అవ్వడం వల్ల మనకి మున్నేరు నది అనేది పెరిగింది సార్. సో లోకల్ రెయిన్ఫాల్ కంటే కూడా ఖమ్మంలో మనకి పైన ఎగువ కురిసిన వర్షం వల్ల మాకు బాగా ఎఫెక్ట్ అయింది సార్. ఇది కూడా లేట్ ఈవినింగ్ నుంచి రైజ్ స్టార్ట్ అయింది సార్. సో అది దృష్టిలో పెట్టుకునే మనము రాత్రి 10 నుంచి సార్ ఇవాక్యుయేషన్ స్టార్ట్ చేశాము. సో మున్నేరు 26 feet వరకు వెళ్ళింది సార్. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు ఖమ్మం మున్నేరు లెఫ్ట్ సైడ్ అర్బన్ అండ్ రైట్ సైడ్ రూరల్ 2 కాన్స్టిట్యున్సీలు సార్, పాలేరు కాన్స్టిట్యున్సీ అండ్ ఖమ్మం కాన్స్టిట్యున్సీ మొత్తం కలిపి ఒక 800 సార్ 800 పీపుల్ని మనము ఇవాక్యుయేట్ చేసాం. అందులో హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు ఏవైతే కలెక్టర్స్ 4 కలెక్టర్లు వారి ఆలోచనలు చెప్పారు, ఈ ఎఫెక్ట్ ఎలా జరిగిందో అదే రకంగా 2 సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడటానికి ముందు ఏవైతే డ్యామేజెస్ జరిగాయో ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత వీలైనంత తొందరగా క్రాప్ లాసెస్ కానీ ఇంకా ఎక్కడైనా మనుషులు చనిపోయిన దగ్గర ఆల్రెడీ ఆ స్థానికంగా ఉండే స్థానిక శాసనసభ్యుల ద్వారా ముఖ్యమంత్రి గారు ప్రకటించే చెక్కులు ఇవ్వటం కానీ, వాటితో పాటు క్రాప్ లాసు అదేవిధంగా హౌస్ డ్యామేజెస్కి సంబంధించింది ఇతరత్ర ఎప్పుడో మనం ప్రకటించిన ఎప్పుడో కాకుండా వీలైనంత ఒక 3-4 డేస్లోనే వాటిని మీరు లిస్టులు పంపించినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకి సూచనలకు అనుగుణంగా గతంలో లాగా కాకుండా నష్టం జరిగింది, నష్టాన్ని ఎమ్మటే ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళని ఆదుకోవాలన్నది ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి అధికారులు దాని మీద ప్రత్యేక ఫోకస్ చేయడంతో పాటు సెంట్రల్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినట్లు ఇందాక అరవింద్ గారు చెప్పే ఫార్మేట్లో ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళ ఫార్మేట్లో మనకు వచ్చే కాంపోనెంట్ ఇంతే కదా, మనకేం సరిపోదు కదా అని వదిలేయకుండా సేమ్ ఆ బిల్లుని బ్రేకప్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కాంపోనెంట్ మనకి దాన్ని సపరేట్గా మనం బుక్ చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఆనాటి ఉన్న 10 సంవత్సరాల్లోని 1,400 కోట్లు ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ అక్షంతలు వేసిన తర్వాత వాటిని పూర్తి చేసి ఆ బాకీని తీర్చను కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఇచ్చింది. 10 సంవత్సరాలు ఇచ్చింది. మా డబ్బులు ఉన్నాయి అంటే మొన్ననే అది క్లియర్ చేసి వాటికి ఓసీలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో దాన్ని ప్రాపర్ ఫార్మేట్లో అధికారులంతా వాటిని సబ్మిషన్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.